కొంతమంది దళారులు కొంతమంది ఈ ల్యాండ్లని వారు ఆక్యుపై చేసుకొని వీటిని సర్టెన్ చిన్న అమౌంట్కి కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన నాయకులకు కానీ ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులకు అమ్ముకొని వారు ఇంకొంతమందికి అమ్ముకుంటూ ఇలా ఈ ల్యాండ్లను అయితే పొడిగించుకుంటూ వచ్చారు. సో ఇక్కడైతే మనం పొజిషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పై వరకు కూడా అదంతా కూడా ల్యాండ్ అయితే పేదలు ఎవరైతే ఉంటారో, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, రోజువారీ కూలి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. సో ఇల్లు కట్టుకొని ఒక రోజు పని చేసుకుంటూ 1000 రూపాయలు కూలి వస్తుంది. అలాంటి వాళ్ళు కిరాయి కట్టుకుంటూ ఉండలేరు కాబట్టి వారందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉండడం కానీ చిన్న ఒక రేకుల రూమ్ వేసుకుంటూ ఉండడం జరిగింది. సో ఈరోజు హైడ్రా అధికారులు కొన్ని రోజులుగా సర్వే చేయడం జరిగింది, వచ్చి ఇక్కడ పరీక్షించడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ స్థలం, ఈ ప్రభుత్వ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోకూడదు, నిషేధం అంటూ కూడా వాళ్ళందరికీ నోటీసులు అంటే ఒక ముందస్తుగా జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే కొంతకాలంగా గత 2-3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారో వారి ఇళ్ళ జోలికి వెళ్ళలేదు. కానీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ ఏవైతే ఇల్లులు ఉన్నాయో, రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన కొత్త నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపై గతం హైడ్రా కొరడ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు, ఇవంతా కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఏవైతే నివాసాలు ఉంటా ఉన్నారో పాపం పేదలకు చాలామందికి ఇక్కడ తెలియదంట, ఇది మేము ఖాళీ స్థలం ఉంది ఉండటానికి ఇక్కడ వచ్చామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్పినా వినలేదు. ఒక్కసారిగా వాళ్ళందరినీ వారి సామాన్లని బయటికి విసిరేసి లోపల ఇల్లుని కంప్లీట్గా కొలాబరేట్ జరిగింది. సో ఫ్యామిలీస్ మొత్తం కూడా ఇక్కడ రోడ్ల మీద పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇన్నాళ్ళుగా ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక నిరాశగా కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా ఏదైతే ఒక 40% అయితే ఇక్కడ డెమాలిష్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. లోపల ఒకసారి మనం చూసుకోవచ్చు, జేసీబీల సహాయంతో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో లోపల వారందరినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడి నుంచి మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా పెద్ద క్వారీ, చాలా పెద్ద క్వారీ. ఆ క్వారీలో ఉన్న వాటరు ఇక్కడ ఇండ్ల కింద నుంచి కూడా పారుతూ ఉన్నాయి, జల పారుతూ ఉంది. సో అట్లాంటి డేంజరస్ ఏరియా ఇదంతా కూడా. సో ఇలాంటి డేంజరస్ ఏరియాలో ఇల్లు కట్టుకొని ఉండడం కూడా చాలా డేంజర్ అంటూ కూడా ఆ హైడ్రా అధికారులు హెచ్చరించడం జరిగింది. సో మేము లేని వారు మేము ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో కొంతమంది ఎవరైతే దళారులు చేసిన పనికి ఇక్కడ ఉన్న పేదలు ఇల్లు కట్టుకొని ఎవరైతే ఉన్నారో వారు మోసపోయారు. సో గత కొన్ని ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నాం, ఇక్కడే మా జీవితంతో సాగిస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఇదంతా కూల్చేసి మమ్మల్ని బయటికి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇంకా కొన్ని పెండింగ్ ఉండడం జరిగింది. ఇల్లులన్నీ కూడా డెమాలిష్ చేస్తూ ఉన్నారు కంప్లీట్గా. ఇదే హైడ్రా డెమాలిష్ ఇంకా ఒక 1 or 2 hours కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కంప్లీట్గా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నడుమ ఎవరికి అడ్డు తగ్గకుండా మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా డెమాలిష్ కార్యక్రమం అయితే ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంది నందు. సో ఈ హైడ్రా కూల్చివేతలు ఇంకా 1 గంట 2 గంటలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది నందు. మరి ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం తరపు నుంచి? సో రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే కంటెస్టెంట్ ఎమ్మెల్యే కునూరు శ్రీశైలం గౌడ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు మీ పేదల ఇళ్ళ జోలికి రాము అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు పేదలు ఎవరైతే ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారో వీరందరినీ ఎవరైతే మీ కుటుంబాలు ఉన్నాయో, మీ బాధిత కుటుంబాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీ సీఎం దృష్టికి తీసుకెళ్తాను, మీకు న్యాయం జరిగేలా చేస్తాను. మీకు పురాణ నివాసం అంటే వేరే దగ్గర నివాసం ఉండే అవకాశం కూడా కల్పిస్తానంటూ కూడా అతను వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. సో అతను హామీ ఇచ్చాక కొంచెం ఇక్కడున్న ప్రజలు కొంచెం శాంతించడం జరిగింది. కానీ ఇక్కడే నివాసం ఉంటూ కొంతకాలంగా ఉన్న ప్రతి ఒక్కరు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక డైనమాలో వెళ్ళిపోయారు. ఒక్కసారిగా సడన్ గా కూల్చివేతలు అంటే సరికి మా కుటుంబాలు, మా పిల్లలు, మా చదువులు అన్ని వెళ్ళిపోవాలి, రెక్కాడితే గంట ఒక్కడని కుటుంబాలు మాయి ఇలా అలాంటి సమయంలో కూల్చివేతల వల్ల మా కుటుంబాలన్నీ నేలపాలవుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఇంకొన్ని నివాసాలు ఎవరైతే ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయో ఒక 4-5 ఫ్యామిలీలు, ఒక కుటుంబంలో 5-6 మంది అలా ఫ్యామిలీస్ ఉంటారో ఆ కుటుంబాల జోలికి రావట్లేదు. ఏవైతే ఖాళీ నిర్మాణాలు ఉంటాయో, ఇల్లు లేని నిర్మాణాలు ఉంటాయో, లేకపోతే రీసెంట్ గా మనం చూసాం కట్టిన ఇల్లులు ఏవైతే ఉంటాయి అంటే అది ఏదైతే క్వారీ ల్యాండ్కి వస్తుందో, అది డేంజర్ స్పాట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో కట్టిన ఇళ్ళని కూడా కంప్లీట్గా డెమాలిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ కుటుంబాలు అయితే వాపోతున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం అంటూ బేటాయించిన వారిని పోలీసులు వారి అక్కడి నుంచి మూవ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం కూడా ఇంకొక 2-3 గంటలు ఇవంతా కూడా డెమాలిష్ చేసే అవకాశం ఉంది నందు. సో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి.
కబ్జా చేసిన భూమి కాబట్టి మీకు ఇక్కడ పర్మిషన్ లేదు ఉండడానికి అంటూ కూడా హెచ్చరించడం జరిగింది. సో ఇలాగే మరికొన్ని గంటలు చూస్తున్న విజువల్స్ లో అదంతా కూడా కొండ ప్రాంతం ఏదైతే రెస్ట్ చేశారు అదంతా కూడా చెప్పండి అన్న. పవన్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉందా మనకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ బాధితులతో కానీ? రైసన్ను మనం ఉదయం నుంచి కూడా ఆర్టీవీ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం, వారి కథనాలను వినడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. సో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడడం. ఏదైతే ఫ్యామిలీస్ ఉంటా ఉన్నాయో వీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో బ్రదర్ ఒక నిమిషం, మీరు ఇక్కడే ఉంటారు, నివాసం ఇక్కడే ఉంటారా? మీ ఇల్లు ఏది? మీది ఇక్కడే ఉంటారా అన్న నివాసం? సో ఏమంటా ఉన్నారు అధికారులు? కూలుస్తా అంటున్నారు, ఆపుతా అంటున్నారు, దేని గురించి కూలుస్తా అంటారు సార్? కట్టుకొని ఉన్నాము. ఏమంటారు ఎక్కడ మరి కూల్స్తే మరి ఎక్కడ జాగా చూపిస్తారో ఎక్కడ ఉండమంటారో ఉండమని కూల్చుకోమన్నాం, కూల్చేయమన్నాం. ఎక్కడ ఉండమంటారో అక్కడ వాళ్ళు ఏడ చూపిస్తే వాళ్ళు చూపిస్తారు. ఉన్న జాగాని ఇప్పుడు ఖాళీ చేసి బయటకు వెళ్ళమంటున్నారా లేకపోతే ఏమంటా అంటున్నారు సార్? ఇప్పుడైతే వెళ్ళమన్నారు. ఇప్పుడైతే అందుకే ఇంట్లోనే ఉన్నాం, మేము వెళ్ళమని చెప్పి ఉన్నాం. మమ్మల్ని ఏదన్నా జాగా వేరే చూపించి మేమన్నా చేసుకోమని చెప్పి ఇక్కడ ఉన్నాం. సుమారుగా ఎన్నాళ్ళుగా ఉంటారా? 3 ఉన్నాం. సో పాతయి కూల్చము, కొత్తగా కట్టినయే కూల్చాం, గత 5-6 నెలల క్రితం కట్టిన అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు సార్, అంటున్నారు కానీ ఆపిర్రు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పాతయి కొత్తవి ఇట్లా తీసేసారు. పాతయి ఉంటున్నాయని వచ్చి చూసుకుంటున్నారు. చూసి ఆపి చూసుకొని చెక్ చేసుకొని తీసేస్తున్నారు. కొత్తవి మళ్ళీ ఉంటే కట్టేసిన అయితే తీసేస్తున్నారు. మీకే ఏంటమ్మా, మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు, కూలుస్తా అంటా ఉన్నారు? 3 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. కానీ ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇట్లా స్టార్ట్ చేస్తున్నా మాకైతే అర్థమైతలేదు. అసలు మళ్ళీ ఈ కరెంటు స్తంభాలు ఎందుకు, కరెంటు మీటర్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మరి గులగొడతాను ఎందుకు అనాలి చెప్పండి? అసలు మీటర్లు ఇవ్వద్దు, స్తంభాలు పెట్టొద్దు, కరెంట్ ఇవ్వద్దు కదా. అన్ని ఇచ్చి ఇప్పుడు గులగొట్టేస్తా అంటే ఎట్లా? మేము ఎక్కడ పోయి బతకాలి? మేము పిల్లలను తీసుకొని సామాన్ అంతా బయట పెడుతుండ్రు వాళ్ళే, మళ్ళీ లోపల తీసుకోవాలి. చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి మేము ఇప్పుడు చెప్పండి? కరెంట్ మీటర్లు కూడా వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. సాయి బిల్ చూపెట్టు, బిల్లులు కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే రైట్. చూసారు కదా అక్కడ చెప్తున్న కథ. కొన్ని 3-4 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటా ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ నివాసం ఉంటా ఉన్నాయి. వీరికి కరెంట్ లైన్, కరెంట్ పోల్స్ లాగడం జరిగింది, వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైతే కరెంట్ బిల్స్ కూడా వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటికి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇన్నాళ్ళుగా గుర్తురాంది సడన్గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇవన్నీ కూడా కూలుస్తూ ఉన్నారు. ఇదేదో ముందు నుంచి ఈ నివాసాలు ఉన్నప్పుడు మీకు కరెంట్ ఇవ్వం, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా లేదా గవర్నమెంట్ ప్లేస్, మీరు ఉండడానికి వీలు లేదు అంటాను. అప్పుడే చెప్పుంటే మీరు ఇక్కడ నివాసం ఉండేవారు కాదు, ఇక్కడ ఇల్లు కట్టుకునేవారు కాదు. సో ప్రతి ఒక్క బాధిత కుటుంబం ఇక్కడే రోడ్లపై బయటించారు, సామాన్లన్నీ వేసుకొని కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎప్పుడెప్పుడు కూలుస్తారు మా ఇళ్ళని, ఎప్పుడు కూల్చేస్తారు అనే భయంలో బిక్కుమంటూ ఉన్నారు. కొన్ని ఇళ్ళు అయితే కూల్చేయడం జరిగింది, మరికొన్ని ఇళ్ళకి కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో వారు ఉన్నారు, వారి మాట చాలా బాధిత కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని కూడా ఫ్యామిలీస్ అన్ని కూడా బిక్కుమంటూ తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూల్చేస్తారు మా ఇల్లు అంటూ కూడా భయపడతా ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అన్ని కూడా ఫ్యామిలీస్ రోడ్డు మీద కూర్చున్నారు. ఈ జేసీపీలు ఎక్కడ మా ఇంటికి వచ్చి కూల్చేస్తాయో అని భయపడి ఇంట్లోనే కూర్చొని బైఠాయించడం జరిగింది. అక్కడే కూర్చున్నారు, అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. సో ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. సో వీరిని అడుగుదాం, అమ్మ ఎంతకాలంగా ఇక్కడ ఉంటా ఉన్నారు? ఇప్పుడు అధికారులు వచ్చి కూలుస్తా అంటున్నారా, ఏమంటా ఉన్నారు? సార్ ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు అయింది సార్. అంటే మేము అక్కడ ఉన్నాము ఇంతకు ముందు కిరాయి, తర్వాత ఇక్కడ వచ్చి 8 అంటే 6 సంవత్సరాలు ఇక్కడ వచ్చి. తర్వాత ఇక్కడ ఉన్నాం ఉండి కూడా ఇది పాతగా అయిపోయినట్టే సార్. కానీ మరీ దారుణంగా చేస్తున్నట్టే కూడా ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా సార్. ఎందుకు అట్లా చేస్తుండ్రు? హైదరాబాద్ అంతా కబ్జానే కదా సార్. మరి దారుణంగా ఇప్పుడు ఏం చెప్తుండ్రు అంటే టైం ఇచ్చిండ్రు, మీరు కాల్ చేయండి అంటే మేము చేయం అని చెప్తారు సార్. ఏం